దేవుడు నిన్ను కాపాడేవాడు కొనకడు. బబ్బబ్బబ్బబ్బా, ఏం కష్టం అండి అది. నీ వెనకాల ఉండాలి, కాపాడుకుంటూ ఉండాలి. నువ్వు ఏ లారీ కింద పడిపోతావో తెలీదు, ఏ బస్సు కిందకి వెళ్ళిపోతావో తెలీదు. నీ వెనకాల దూతను పెట్టుకుని నీ వెనకాలే ఉండాలి దేవుడు. రెస్ట్ ఉందండి దేవుడికి. ఒక పక్క నిన్ను కాపాడడానికి, ఒక పక్క ఎడతెరిపి లేకుండా ఈ విశ్వాన్ని నడిపించడానికి పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఏం చేస్తున్నాడు చెప్పండి? కష్టం. కష్టం, దేవుని కష్టం మనిషికి తెలుసా? తెలిస్తేనండి నిజంగా దేవుడి కష్టం అర్థమైపోతానండి. నిజంగా చెప్తున్నాను కదండి, మీకు దేవుడి కష్టం అర్థమైపోతేనండి దేవుడిని విడిచిపెట్టి బతకలేరండి, దేవుడి సన్నిధికి రాకుండా ఉండలేరండి, దేవుడి వాక్యం చదువుకోకుండా ఉండలేరండి, దేవుడి పని జరుగుతుందంటే అసలు ఇంట్లో ఉండలేరండి. అమ్మో, నా తండ్రి అంత కష్టపడితే, నా తండ్రి సన్నిధట, నా తండ్రి మీటింగ్లట, నా తండ్రి సభలట, నా తండ్రి పనట, నేను వెళ్ళిపోతాను. నా కోసం ఎంత కష్టపడిన నా తండ్రి దగ్గర నేను వెళ్ళిపోతాను. దేవుడికి దూరంగా బ్రతకటం, దేవుడికి విరుద్ధంగా మాట్లాడటం, దేవుడికి విరుద్ధమైన పాప కార్యక్రమాలు చేయటం. మనం బాబు నేను నీచుడిని, టంగ్ స్లిప్ అయిపోయాను, నేను ఎప్పుడు అన్నండి కదండి. మనం చేసే పనులకి, మనం చేసే చేష్టలకి దేవుడు వస్తే మూతు కుట్టేస్తాడు మంది. తెల్లారు లేస్తే అబద్ధాలు, తెల్లవారు లేస్తే సినిమా పాటలు, తెల్లవారు లేస్తే బూతు జోకులు, తెల్లవారు లేస్తే ఆ సినిమా డైలాగులు అన్నీ నోట్లోనే ఉంటాయి. మూతు కుట్టాడు దేవుడు మంది. పాపాలు నేరాలు. దేవుని పిల్లలారా, దేవుడి కష్టం మనిషికి తెలుసా?